అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు డాక్టర్ వి జనార్దనం గారిని ఇంటర్వ్యూ చేసి మరి వారి యొక్క ప్రాముఖ్యతని, వారు చదువుకున్నటువంటి చదువుని ఈవేళ నేను చూస్తే మరి ఇన్ని డిగ్రీలు, ఇన్ని పిహెచ్డీలు, ఇన్ని పీజీలు నాకు తెలుసుండి ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మరి ఎవరో నాకు కనిపించట్లేదు. అయితే నాకు ప్రత్యక్షంగా ప్రమాణంగా మరి మాకు కనిపిస్తున్నటువంటి గొప్ప మహానుభావులు డాక్టర్ వి జనార్దనం గారు. ఈరోజు ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు దక్కింది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అవుతుంది ఈ వీడియో. ఎందుకనంటే విద్య అనేది చాలా మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది, గొప్పవాణ్ణి చేస్తుంది విద్య అనేది. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎంతో నాలెడ్జ్ మీకు అందుతుంది. తద్వారా మీరు 10 మందికి షేర్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా ముందు ముందు ఎన్నో వీడియోలు, ఎంతో మంచి జ్ఞానవంతమైనటువంటి అనేక మల్టిపుల్ డైమెన్షన్స్ లో ఉన్నటువంటి ఎంతో నాలెడ్జ్ మీకు గురువు గారు అందజేస్తారు. ఎందుకనంటే ఈ డిగ్రీలు, ఈ పీజీలు, పిహెచ్డీలు ఇవన్నీ మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ ఛానల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురువు గారి యొక్క సబ్జెక్ట్ ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మరి ఇంత గొప్ప స్థితికి వచ్చినటువంటి మహానుభావులు డాక్టర్ వింజారపు జనార్దనం గారిని మరి సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎవరైనా ఒక వ్యక్తి ఒక గొప్ప స్థానానికి ఎదిగారు, అధిరోహించారని అంటే వారి వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా కుటుంబ నేపథ్యం కానీ ఉంటుంది. మరి ముందుగా వారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకుందాం. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ సొంత ఊరు ఏంటి, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? నమస్కారం అండి రమణ గారు. నా పేరు వింజారపు జనార్దనం. నేను సైకాలజిస్ట్ని, కాకినాడలో నివసిస్తున్నాను. మా కుటుంబ నేపథ్యానికి వచ్చేప్పటికి మా తండ్రి గారి పేరు వింజారపు పెరుమాళాచార్య గారు, తల్లి వింజారపు సింగరమ్మ గారు. మాకు 2 అక్కయ్యలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, మొత్తం 6 సంతానం మా నాన్నగారికి. అందులో 2 అక్కల తర్వాత నేను 3వ వాడిగా జన్మించడం జరిగింది. నా తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇది క్లుప్తంగా నా యొక్క కుటుంబ నేపథ్యం. మాది విష్ణు అర్చన చేసి జీవించే కులం, వైఖానస కులం అని అంటారు. వైఖానసులు, వైష్ణవులు ఇలా బోలెంత మంది ఉన్నారు విష్ణు అర్చన చేసేవాళ్ళు. అందులో మేము విష్ణు అర్చన చేసే కులం, లేకపోతే ఆ విష్ణు చేసే బతికే ఒక విధమైన వ్యక్తులం మేము. మా బంధువులందరూ కూడా తిరుమల తిరుపతి, చిన్న తిరుపతి, మళ్ళీ అన్నిటిలోనూ కూడా వైఖానసులు అర్చకులుగా ఉండడం అన్నది మీ అందరికీ కూడా పరిచయం అనే భావిస్తున్నాను. ఇది నా కుటుంబ నేపథ్యం. మా తండ్రి గారి దగ్గర నుంచి ఆ తండ్రి గారు మా తాతగారు అందరూ కూడా ఈ దేవాలయ అర్చన చేయడం, మా తాతగారు ఆయుర్వేద వైద్యులుగా ఉండడం, ఆ 1965-66లో ఆ ఉచ్చులో ఉండే ఈ ఆయుర్వేదం సూది మందులోకి వచ్చేసేసి అలోపతికి మారిపోయింది. ఆయనతో పాటే ఆయుర్వేదం కూడా కొంచెం ఆ ఊళ్ళో ప్రముఖంగా అంతరించిపోయింది. ఇంకా నా చదువు ప్రస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మామూలుగా ఈ చదువులు చాలా బిలో యావరేజ్ అని చెప్పచ్చు. 35 మార్కులకి పాస్ అయితే 35 మార్కులు, 40 మార్కులు అలా వచ్చే, అంటే అత్యంత ప్రతిభావంతమైన నా చదువు ప్రస్థానం ప్రారంభించలేదు. మా టైంలో 1973లో 10th క్లాస్ పాస్ అయినప్పుడు మనకి ఎక్కువగా ఫస్ట్లో ఒక 100 మందిలోనూ 10 మందికో ఎంతమందో ఫస్ట్ క్లాస్ వచ్చాయి. 10 మందికి పోతే 40 మందికి వెళ్ళి ఒక 50 మందికి ఏమో థర్డ్ క్లాస్లో ఎక్కువ మంది వచ్చాయి. పాస్ అవడమే చాలా గొప్పగా ఉండేది. 100కు 100 మార్కులు రావడం అనేది మా టైంలో ఎక్కడా లేదు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మన కాకినాడలో, మా చదువు అంతా కూడా మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్లో చేసాం. ఇంటర్మీడియట్ ఏమో ఆండాలమ్మ కాలేజీలో చేసాం. డిగ్రీ 1976 నుంచి 1979 దాకా పిఆర్ కాలేజీలో చేసాం. పిఆర్ కాలేజీలో ఎఫ్ఏ అని మా నాన్నగారు చదివారు. అక్కడే నేను బీకామ్ 1976 to 1979 చేశాను.
అక్కడే మా అమ్మాయి కూడా థర్డ్ జనరేషన్ బిఎస్సి 2007 నుంచి 10 దాకా కాకినాడలోనే పిఆర్ కాలేజీలో చదివింది. అలాగా పిఆర్ కాలేజీ తోటి మాకు ఎక్కువ అనుబంధం ఉంది. ఇది అయిన తర్వాత కాకినాడ నుంచి మా స్వగ్రామం మెండపేట, ఈస్ట్ గోదావరిలో మెండపేటకు వెళ్ళిపోయాం. అక్కడ 1979 నుంచి 2006 దాకా కూడా బీకాం ట్యూషన్ చెప్పేవాళ్ళం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ డిగ్రీ కాలేజీ అప్పట్లో లేదు, రామచంద్రపురంలో ఉండేది. ఆ తర్వాత వచ్చింది మెండపేటలో కూడా. అప్పటి నుంచి అప్పుడు దాకా కనీసం 25 ఏళ్ళు రోజుకి 16 గంటలు నిరంతర శ్రమ కృషి చేసేవాళ్ళం. ఉదయం 6 నుంచి 10 దాకా ప్రైవేట్లు చెప్పేవాడిని. మళ్ళీ 10 గంటలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా సూర్యచంద్ర పేపర్ మిల్స్ అని వేగుళ్ళ వీర్రాజు గారు పెట్టారు. వారు ఇప్పుడు వారి అబ్బాయే అక్కడ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అక్కడే చేసాం. అక్కడే జూనియర్ కాలేజీ, ప్రైవేట్ జనార్దన కాలేజీ ఆఫ్ కామర్స్ అని చెప్పి అక్కడ 1979 నుంచి 2006 దాకా చెప్పాను. 1989లో నాకు ఆ పేపర్ మిల్లో పనిచేస్తున్న వాడిని గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ శాస్త్రకల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి దేవీపట్నంలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత రామచంద్రపురం వచ్చాను. రామచంద్రపురం చుట్టుపక్కల అన్ని తిరిగి 2002లో డిప్యూటీ శాస్త్రకల్ ఆఫీసర్, 2014లో శాస్త్రకల్ ఆఫీసర్ వచ్చి 2017లో రిటైర్ అయ్యాను. ఇది నా ఉద్యోగ. ఇవి కాక ఒక మూల ఉద్యోగం చేస్తూ ఇంకో మూల విజిటింగ్ ప్రొఫెసర్స్ గాను అన్నీ కూడా వాలంటరీగా చెప్పడం, కాలేజీలోకి వాళ్ళకి చెప్పడం, సైకాలజీ, సోషియాలజీ, బీపీటీ వాళ్ళకి, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎస్సి నర్సింగ్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాకినాడ కాలేజీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఆదివారాలు అవి కూడా లెజర్ టైంలో వాళ్ళకి చెప్పి మీరు సామాజికంగా సేవ చేస్తున్నారు. సామాజిక సేవగా ఫస్ట్ నుంచి అలా చేస్తున్నాను. ఉద్యోగం కూడా ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్లో ప్లానింగ్ కాబట్టి ప్రజలకి సంబంధించిన అన్ని డేటాలు, స్టాటిస్టిక్స్ అన్ని కలెక్ట్ చేయడంలోను, ప్రజలకు సేవ చేయడంలోను, ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు అందరితో పాటు మేము కూడా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళతో పనిచేసి ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంట్లోనే ఉండడం జరిగింది. రాములు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న, మీరు రచయితగా ఏమైనా పుస్తకాలు రాశారా? రాశారండి. ముఖ్యంగా 2 పుస్తకాలు చాలా బాగా ఆదరణ అయ్యాయి. అందులో ముఖ్యమైన మొట్టమొదటి పుస్తకం ఏమిటంటే మనసు భగవద్గీత అని. మనసు భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనసు గురించి ఏం చెప్పాడు అన్న విషయాలన్నీ కూడా మనసు భగవద్గీత అనే దాంట్లో విజయ గీత మనసు ప్రభావం రాశాను. అది కూడా ఆదరణ చెందింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పబ్లిష్ చేయడానికి ఆర్థిక సహాయం చేసేవాళ్ళు కానీ, ఇది కొంచెం మనం సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ప్రస్తుతంలో ఎక్కువగా కమర్షియల్గా ఉండని వాళ్ళకి లేదు, ఉండే వాళ్ళకి ఉందేమో మనకి తెలియదు. సొంత డబ్బుల్లోనే వేయించడం, అది అందరికీ ఇవ్వడం, అది బహుళ ప్రజాదరణ జరిగింది. 2వ పుస్తకం చాలా మంచిది. అది ఏమిటంటే జీవన నైపుణ్యాలు అని చెప్పేసి, మనిషి ప్రతి వాడికి జీవనానికి వాడు బతుకుతున్నాడంటే ఈ జీవన నైపుణ్యాలు 10 ఉండాలి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనేక జీవన నైపుణ్యాలు తీసుకుని అందులో 10 సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఒక్కొక్క నైపుణ్యానికి 10 పేజీలు చెప్పి 120 పేజీల్లో జీవన నైపుణ్యాల గురించి పుస్తకం రాసాం. అది కూడా చాలా బాగా అయిందండి. చదివాను గురువు గారు, చాలా బాగుంది, చాలా చక్కగా రాశారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవన నైపుణ్యాలు అనే పుస్తకాన్ని చదివితే, లేదు మనం ఎవరెవరికి ఎన్నెన్నో గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం, కానీ జీవన నైపుణ్యాలు అనే పుస్తకాన్ని మీరు తీసుకుని చదివినట్లయితే మీ జీవితం ఎంతో నైపుణ్యంగా అద్భుతంగా జీవిస్తారనేది నేను ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది. మీరు కూడా పుస్తకాన్ని తెప్పించుకుని మీరు చదవండి, మీ పిల్లలకి కూడా ఇవ్వండి. అలాగే గురువు గారు, మీరు భవిష్యత్తులో సామాజికంగా ఏ కార్యక్రమాలని మీరు చేయాలని అనుకుంటున్నారు? ఈ వేళే మన మకర సంక్రాంతి కాబట్టి ఈ వేళే మనం ఒక యూట్యూబ్ ఛానల్ విద్యుత్లత, శ్రీ విద్యుత్లత అని, అంటే సరస్వతి అమ్మవారి పేరుల్లో ఒక పేరుని తీసుకుని విద్యుత్లత అంటే వివేకాన్ని మనం మెరుపు లాంటి వివేకాన్ని అందించే సంస్థగా ఒక యూట్యూబ్ ఛానల్గా విద్యుత్లత అని పెట్టాం. ఆ యూట్యూబ్ ద్వారా కథలు చెప్పి, అంటే పాత కథలు అవి తీసుకోవడం, దాన్ని మనసు కోణంలో అందులో ఏది ఉంది ఆ కథ చెప్పి
ఆ కథని పూర్తి చేసి అందులో మానసిక కోణం ఏ విషయం ఉంది చూసి అది అందులో ఎంతవరకు ఉంది, దాని నుంచి మనం ఎంత ఎక్కువగా నేర్చుకోగలం అన్నది ఈ సమకాలీన సమాజానికి ఆ కథల్ని యొక్క నీతిని మానవ విలువల్ని ఎలా పెంచుకోవచ్చు ఏమిటి అనే ఒక ప్రోగ్రామ్గా ఒక 100 వీడియోలు తీసి అందరికీ మనం షేర్ చేసి అందరికీ కూడా ఈ నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని పంచాలని చేస్తున్నాను. దానికి ఇది చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా సహకరించి మీరు చేయాల్సింది మరి సబ్స్క్రైబ్ చేయడం, అందరికీ షేర్ చేయడం, మీరు బాగా విని మీరు అంతటి మీరు బాగుపడడం, 10 మంది బాగుపడేలా చేయాలని, మీరు అందరూ అలా చేయాలని కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా జ్ఞానాన్ని ప్రసరింపజేయడం, ఈ సోషల్ మీడియా ద్వారా ఈ విద్యుత్లత అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గురువు గారు ఎంతో సాధన చేశారు, ఎన్నో పుస్తకాలు చదివారు, ఇంకో జ్ఞాన భాండాగారం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. డబ్బుకు వెనకాడకుండా వచ్చిన శాలరీ అంతా కూడా గురువు గారు, నేను ఈ పుస్తకాలన్నీ చూస్తే నాకు ఎంతో స్ఫూర్తిదాయకం అవుతుంది. డబ్బుకు లెక్క చేయకుండా డబ్బు అంతా కూడా మంచి మంచి గ్రంథాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిషర్స్ దగ్గర నుంచి ఫోన్ చేసి నేను ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను. నాకు ఈ పుస్తకం కావాలి, ఈ పుస్తకం కావాలని ఎన్నో గ్రంథాలు తెప్పించుకుని ఎంతో రీసెర్చ్ చేసి మళ్ళీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ అన్ని రాసుకుని ఎంతో జ్ఞాన సముపార్జన చేశారు. సో ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఈ విద్యుత్లత అనే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రసారం చేసే విధంగా ఆయన ఎన్నో ఎపిసోడ్ చేయడానికి సంకల్పించారు. ఈ యొక్క పరమదినాన ఈ ఇంటర్వ్యూ ద్వారా మొదలు పెట్టాం. మీరందరూ కూడా తప్పకుండా మర్చిపోవద్దు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేస్తారని మేము భావిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మనం క్వశ్చన్కి వెళ్దాం. మీరు మానసిక ఆరోగ్య పరిరక్షణకు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? మానసికంగాను శారీరకంగాను ఒక మనిషి బాగుండాలంటే ఏం చేయాలని మీరు భావిస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మానసికంగా ఆరోగ్యం ఎవరికైనా ఉంటే, మానసిక ఆరోగ్యంగా ఉంటే వాడు ఏ పనైనా చేయొచ్చు, ఆత్మవిశ్వాసంగా ఉంటాడు, జీవితంలో చాలా పైకి వెళ్తాడు. మానసికంగా ఎక్కువగా బాధపడేవాళ్ళు ఈ కలియుగంలో ప్రస్తుత శాతం 100 నుంచి 80% 100లో అత్యధికులు కొంతమంది కనిపించి కొంతమంది కనిపించకుండా 80% మానసికంగా దిగులుగా బాధగా అన్ని మనసు ఒక మర్మాన్ని వాళ్ళకి చెప్పి, మనకి ₹1 కోటి ఉంటే మనం ఆనందించాలా బాధపడాలా? అందరూ బాధపడుతున్నారు, అంటే ₹1 కోటి వచ్చాయి, ఇది ఎవడు పట్టుకుపోతాడా, లేకపోతే నన్ను చూసి ఎవడైనా ఏడుస్తున్నాడేమో అని వాడు బాధపడుతూ ఉంటాడు. లేనివాడు ఎలాగా లేదు, ఉన్నవాడు కూడా వాడు లేనివాడి కంటే కూడా ఎక్కువగా బాధపడుతున్నాడు. ఇలా మనసు మర్మాన్ని వాళ్ళకి చెప్పి ఆ మర్మం ద్వారా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మానసిక ఆరోగ్యాలు అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మనకి మనసు బాగుండకపోతే ఆ మనసు ఎందుకు బాగాలేదు, ఏమిటి బాగాలేదు అని ఎవరికి వాళ్ళే తెలుసుకోలేని చాలా విచిత్రమైన పరిస్థితి మానసిక అనారోగ్యం. మానసిక అనారోగ్యానికి గురైన వాడు బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, కుంగిపోతూ ఉంటాడు. కానీ ఎందుకు పాడైపోతున్నాడు అన్నది వాడికి విషయం తెలియదు. వాళ్ళతోటి కౌన్సిలింగ్ అనేది ఉంది, కౌన్సిలింగ్ సైకాలజీ అని. వాటి ద్వారా వాడితో మాట్లాడి వాడిని అర్థవంతమైన ప్రశ్నలు వేసి వాడు చెప్పని విషయాలన్నీ వాడి ద్వారా తెలియజేసుకుని వాడి బాధని మనం తెలుసుకుని అది ఇదేనా అని వాడి చేత కన్ఫర్మ్ చేసుకుని అది పోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో 2-3 దారులు వాడికి చెప్పి వాడి బలాలు బలహీనతలను బట్టి మనం వాడికి సపోర్ట్ చేస్తూ వాడిని ఎంపిక చేసుకోమని ఆ ఎంపిక చేసుకున్న దాన్ని సపోర్ట్ ఇస్తూ వాడి బాధని వాడి ద్వారానే మనం పోగొట్టడాన్ని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చేసే పని. ఆ విధంగా చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, వాళ్ళకి మనం రేపటి కలిగించి వాడు చెప్పమంటే కొంతమంది చెప్పే స్థితిలో లేరు, కొంచెం వాళ్ళకి తెలియ చెప్పలేరు. అందుకని క్వశ్చనీర్స్ అని ఇస్తాం. మన యొక్క ఫిజికల్ దాంట్లో తల దగ్గర నుంచి కాళ్ళ దాకా అనేక రకాల స్కానింగ్లు, ఎక్స్రేలు, బోల్డెన్ టెస్టులు ఉన్నాయి. అలాగే మనోవిజ్ఞాన పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు వాడికి దానికి సంబంధించింది మనం తెలివిగా పెడితే వాడు ఇచ్చిన ఆన్సర్ని బట్టి వాడి యొక్క అందులో ఎంత స్థాయి ఉందో చూసుకుని ఆ స్థాయిని బట్టి వాడికి ఎక్కువ ఉంటే తగ్గడానికి చేస్తాం, తక్కువ ఉంటే ఇంకొంచెం పెంచడానికి చేస్తాం. అలా మనోవిజ్ఞాన పరీక్షల ద్వారా కూడా వాడు చెప్పినా చెప్పకపోయినా కూడా వాడు ఇచ్చిన ఆన్సర్ని విశ్లేషణ చేయడం ద్వారా మనం వాడి ప్రాబ్లం తెలుసుకుని కౌన్సిలింగ్ చేసి వాడు ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే గురువు గారు, ఇప్పుడు విద్యారంగంలో పోటీ ప్రపంచం, పోటీ తత్వం పెరిగిపోయింది, మార్కులు, ర్యాంకులు.
పూర్వకాలపు విద్య వేరు, ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో పోటీ పెరిగింది. తద్వారా ఒత్తిడి కూడా విద్యార్థులకు విపరీతంగా పెరిగింది. దానివల్ల నెగిటివ్ థాట్స్ తో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, భయంగా జీవిస్తున్నారు. వాళ్ళు చదువుకుంది మర్చిపోవడం ఇట్లాంటివన్నీ. అయితే నేను విన్నాను, అలాగే మేము కలుస్తున్నప్పుడు నేను ఈ రోజు ఈ క్లాస్కి వెళ్తున్నాను, ఇలాగా శ్రీ చైతన్యకి ఆదిత్యకి ఇలా అని చెప్తూ ఉంటారు కదా. సో ఇది వాళ్ళ యొక్క మనోబలానికి మీరు ఇచ్చే టానిక్ ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్ ఇది. అసలు దీని మూలం మనం తెలుసుకుంటే ఆ టానిక్ ఎలా పనిచేస్తుందో తెలుస్తాను. అసలు మూలం మనకు తెలియాలి. మూలం ఏమిటి అని అంటే, ఎందుకు ఇంత క్రితం అందరూ కూడా చాలా బాగా చదివి బాగా ఉండేవారు, మార్కులు వేటలో లేకుండా పాస్ అయితే చాలు ఉండేవారు, పోయినా కూడా పర్వాలేదురా. ఇప్పుడు మా తాతగారు అవని నాయనమ్మ గారు అవని పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఏదైనా పరీక్ష అయినా తక్కువ మార్కులు వచ్చినా పోయినవరే ఏం బాధపడకురా, ఇంకోసారి పాస్ అవుతుంది అని వాళ్ళు కొంచెం ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు. నువ్వు 98 వచ్చాయా, 2 రాలేదా అన్నంతో వాడు అగాత్యాలు కూడా వెళ్ళిపోతున్నాడు. ఎక్కువ మార్కులు వచ్చినా జ్ఞానం ఉన్నా లేకపోయినా కూడా వాడు ఇలా వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే 2 ముఖ్యమైన కారణాలు. ఒకటో కారణం ఏమిటి అని అంటే, పెద్దలు వాళ్ళ యొక్క గౌరవం లేకపోవడం, పెద్దలు వాళ్ళు గైడ్ చేయలేకపోవడం, పెద్దల మాట వాడు వినకపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండోది మానవ విలువలు పాటించకపోవడం. పెద్దలు గౌరవించడం, నీతిగా ఉండడం, ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, జాలి, కరుణ, దయ, ఇవన్నీ కూడా ప్రేమ ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్దవాళ్ళే ఎందుకు నేర్పట్లేదంటే, వాడికి 100 రావాలి, అవి వస్తే చాలు వాడు అభివృద్ధి చెందేస్తాడు, మానవుడిగా మానవ విలువ లేకపోయినా వాడు పర్వాలేదు అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు, పెద్దలు, టీచర్స్, గవర్నమెంట్, ప్రజలు అందరూ కూడా సమాజం మార్కులు వేటలో పడడం వల్ల ఒకటో రకమైన స్ట్రెస్ గురవుతున్నారు. రెండోది ఏమిటి అని అంటే, నేను ఒక 20-30-25 ఏళ్ళుగా అన్ని స్కూల్స్కి వెళ్ళి నేను వాళ్ళలో ఏమిటి ఇందులో ఎలా అవుతుంది నా యొక్క పరిశీలన ద్వారా ఏమిటి అని అంటే, పూర్వకాలంలో వేదాల్లో మనం పరీక్షా విధానం ఎలా ఉండేది, అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరీక్షా విధానం ఏంటి ఎలా ఉంది, ఇప్పుడుది మార్పు ఉంది. కానీ వాళ్ళు చేసే పనిలో మార్పు లేకపోతే ఇబ్బంది పడి వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే, ప్రింటింగ్ లేదు, పుస్తకాలు లేవు, లిపి లేదు. అలా ఉన్న రోజుల్లో గురువు గారు చెప్తే వాడు విని అది చేసేసేవారు, వాడు ప్రవీణుడు అయిపోయేవాడు. అప్పుడు పుస్తకాలు ఏమీ అక్కర్లేదు. మనం పరీక్షా విధానంలో 2 చాలా ముఖ్యమైన విషయాలు. ఒకటి చదవడం, రెండోది రాయడం. పూర్వకాలంలో రాయడం అనేది అసలు లేదు, ఇప్పుడు రాయడం అన్నదే ఉంది, కానీ చదవడం అన్నది ఇప్పుడు అసలు అవసరం లేదు. ఇప్పుడు అందరూ చదివేస్తున్నారు, చెప్పేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి పరీక్ష హాల్లో రిహార్సల్స్ వేస్తున్నారు. నాకు వచ్చింది సరిగ్గా రాస్తున్నానా లేదా అని. రిహార్సల్స్ ఎప్పుడు వేయాలి, మన ఇంట్లో వేసుకోవాలి. అలానే చదివేసేసి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. రాత పని అన్నది ఇంటి దగ్గర ఎక్కువగా 99% ఎవరు చేయట్లేదు, 1% చేస్తున్నారు. వాళ్ళు మంచి ఇందులోకి వెళ్తున్నారు. అందుకని రైటింగ్లోను రాతలోను మనకి ఏం కావాలి అని అంటే, రైటింగ్లో తప్పనిసరిగా మనకి ఒక పుస్తకం ఉండాలి, ఒక పెన్ ఉండాలి, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండాలి, బ్రెయిన్ పనిచేయాలి. ఆ బ్రెయిన్ ఏమో ఐ అండ్ హ్యాండ్కి చెప్తుంది, అది రాస్తుంటే తప్పో రైటో కన్ను చూస్తుంది, ఆ కన్ను బ్రెయిన్కి చెప్తుంది, మళ్ళీ మనిషి ఐ అండ్ హ్యాండ్కి చెప్తాడు, అది కొట్టేసి కరెక్ట్ రాయమని చెప్తుంది. ఇలా ఇవన్నీ కూడా ఎంతో కష్టమైన క్లిష్టమైన పని రాత అన్నది. ఇంకా చదవడం అనే దానికి వస్తే, రీడింగ్ ఎప్పటి నుంచో అందరూ చదవరా బాబు పైకి వస్తామని అంటారు, కానీ రాయిరా బాబు పైకి వస్తామని అనరు. మన పరీక్షల్లో రాసే పని కాబట్టి రాస్తేనే పైకి వస్తాడు, మంచి మార్కులు వస్తాయి. చదివితే రిహార్సల్గా వెళ్తే అంత ఎక్కువగా ప్రయోజనం ఉండదు. అందుకోసమని చదవడం అనే దానికి ఏం కావాలి అని అంటే, ఒక పుస్తకం కావాలి, ఆ పుస్తకం మీద లైటింగ్ పడాలి, వీడియో కళ్ళు చూస్తూ ఉండాలి. బ్రెయిన్ పనిచేసినా చేయకపోయినా వాడు ఫస్ట్ నుంచి చివరి దాకా వెళ్ళిపోవచ్చు. వాడు చదవడానికి బ్రెయిన్ పనిచేయక్కర్లేదు. రాయడానికి కంపల్సరీగా బ్రెయిన్ కనుక ఒక మాట చెప్తేనే అది రాస్తుంది. ఆ బ్రెయిన్ అస్సలు ఫంక్షన్ లేకపోతే మన రాత అనేది 0 అయిపోతుంది. అందుకని రీడింగ్ కంటే అందరూ కూడా రైటింగ్కి ప్రాధాన్యం ఇచ్చి అక్కడికి వెళ్ళి పరీక్షలు రాస్తే ఈ ఒత్తిళ్ళు, ఈ గొడవలు అవి ఉండవు, మర్చిపోవడాలు ఉండవు, పరీక్షలు అంటే భయం ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారని మా పరిశీలనగా మీ వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళకి విద్యార్థులందరూ సక్సెస్ అయ్యారు. దీన్ని అందరూ ఉపయోగించుకుని సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో అకాడమిక్ ఎడ్యుకేషన్లో మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ ఇవే కాకుండా మరి సామాజిక పరంగా మన బాధ్యత ఏంటి, మనం ఎలా చదువుకోవాలి ఏంటనేది వారి యొక్క జీవిత సారాన్ని ఎంతో క్రోడీకరించి మరి విద్యార్థి దశలో వాళ్ళకి ఆ నాలెడ్జ్ మరి అందజేస్తున్నారు. ఎన్నో స్కూల్స్, కాలేజెస్ వాళ్ళందరూ, నేను చాలాసార్లు గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో మంది ఫోన్ చేసి పెద్ద పెద్ద కాలేజీ వాళ్ళు తీసుకెళ్ళటం గురువు గారిని, ఇవన్నీ నేను చూడటం జరిగింది.
సో గురువు గారు ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో విద్యార్థులకు మీరు చేస్తున్నటువంటి సేవకి ఎంతో అభినందనీయం గురుగారు. అలాగే గురుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే ఒక సబ్జెక్టు అంటే మనోవిజ్ఞాన శాస్త్రమే కాదు, సైకాలజీయే కాదు, ఇంకా ఆ వ్యక్తిత్వ వికాసమే కాదు, ఎన్నో ఎన్నో విషయాల పట్ల మల్టిపుల్ పర్సెప్షన్ అంటే హయ్యర్ అండర్స్టాండింగ్ ఉంది జీవితం పట్ల, చదువు పట్ల, ఇవన్నిటి పట్ల. సో అందులో భాగంగా గురుగారు మీరు ఆస్ట్రాలజీ మీద కూడా రీసెర్చ్ చేశారు, జ్యోతిష్ శాస్త్రం మీద కూడా రీసెర్చ్ చేశారు కదా. నేను చూస్తూ ఉన్నాను చాలా గ్రంథాలు మీ దగ్గర, ప్రామాణిక గ్రంథాలు ఎన్నో గురువు గారి లైబ్రరీలో చూడడం జరిగింది. సో జ్యోతిష్యం మీద మీ అభిప్రాయం ఏంటి? జ్యోతిష్యం మీరు ఎలా నేర్చుకున్నారు? జ్యోతిష్యం ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. సైకాలజీకి జ్యోతిష్యానికి పడదు, అదేమో సైంటిఫిక్ గా అంటారు సైకాలజీ, జ్యోతిష్యం ఏమో స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటేనే వస్తుంది అన్నారు. కానీ నేను ముందే సైకాలజీ చేసి 15 ఏళ్ళు అయిన తర్వాత జ్యోతిష్యం నేర్చుకోవడం కాబట్టి, జ్యోతిష్యం నేర్చుకోవడంలో కూడా వాళ్ళు సైంటిఫిక్ గా, పరాశరుడు సైంటిఫిక్ గా ఎలా చెప్పారో మనం తెలుసుకుని దాన్ని యథాతథంగా మనం ఉపయోగించుకుంటే, మన యొక్క సొంత తెలివితేటలు కాకుండా చేస్తే అది కూడా సైకాలజీగా ప్రామాణికంగా ఉందని నేను నమ్మాను, అందరికీ చెప్తున్నాను. వాళ్ళు కూడా నమ్మి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉన్నారు. పలానా గ్రహం పలానా చోట ఉంది, పలానా చోట ఈ ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ప్రకారంగా మీరు ఏదో ఉంగరం ధరించండి, లేకపోతే ఏవో స్తోత్రాలు చదవండి, లేకపోతే దానాలు ఇవ్వండి అని ఏవో చెప్తారు. ఆ దాని ప్రకారంగా అవి చేసినా కూడా వాళ్ళు చాలా మంది స్వస్థ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉండడం, ఈ జ్యోతిష్యం ద్వారా కూడా వాళ్ళు సంతోషంగా ఉండడం అనేది జరిగిందండి. ఇక్కడ ఏమిటంటే సైకాలజీ అనగానే హేతువాదం అని, ఆధ్యాత్మిక అనగానే ఇది మామూలు మన ఆధ్యాత్మికత అని కాకుండా దీన్నైనా కూడా మన సైంటిఫిక్ గా చదివితే దాని యొక్క ఫలితం అందరికీ వస్తుంది. కాబట్టి సైంటిఫిక్ గానే వెళ్తున్నాను. నేను ప్రయోజనం పొందాను, 10 మందికి ప్రయోజనం వచ్చేలా చేశాను సార్. గురుగారు ఒక పక్కనేమో అకాడమిక్ లెవెల్లో సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలని, వాటికి సంబంధించినటువంటి చదువులను చదువుతూ, అలాగే మన ఋషులు మనకి ఇచ్చినటువంటి ఖగోళ శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాన్ని రెండు అటు ఇటు కూడా చదువుతూ, మరొక కోణం ఏంటంటే నేను డాక్టర్ వి జనార్దనం, ఇంకా డిగ్రీలో ఒక డిగ్రీ నాకు కనిపించింది LLB, న్యాయశాస్త్రాన్ని కూడా గురువు గారు చదువుకున్నట్టు నేను భావిస్తున్నాను. మీరు న్యాయశాస్త్రం మీద చదువుకున్నారా గురుగారు? న్యాయశాస్త్రం మీద చదివాను సార్. 1992-95లో బిఎల్లో GSKM లా కాలేజీ అని రాజమండ్రిలో నైట్ కాలేజీలో చదివానని ఉద్యోగం చేస్తూ, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు చదువునిచ్చారు, అది వచ్చాం. కానీ ఇది బార్ కౌన్సిల్లో అసోసియేషన్లో మనం చేయించాలి అంటే తప్పనిసరిగా అది ఈ ఉద్యోగం అయినా చేయాలి, అదైనా చేయాలి. అందుకని ఉద్యోగం జీవనోపాధి కాబట్టి అప్పుడు చేయలేకపోయాం. 2017లో రిటైర్ అయిన తర్వాత 2018-19లో బార్ కౌన్సిల్లో చేసుకుని కాకినాడ అసోసియేషన్లో, బార్ అసోసియేషన్లో ఇక్కడ కూడా మెంబర్ని అయ్యి ఉన్నాను. కాకినాడలో ఉదయం పూట ఈ అడ్వకేట్కి సంబంధించిన అన్నీ చేస్తున్నానండి. అదే విధంగా వెళితే మనకి విజయ అవకాశాలు బాగా తక్కువ వస్తాయి. కానీ విజయ అవకాశాలు వచ్చినా ఎలా చేయాలో ఈ న్యాయశాస్త్రాన్ని పట్టుకుని ఆ శాస్త్రానికి దీన్ని అన్వయిస్తేనే వాడికి తప్పనిసరిగా వాళ్ళకి విజయం లభిస్తుంది. కాబట్టి ఈ కలికాలం కాబట్టి మనం టాక్ట్ఫుల్గా కూడా ఉండాలి. అన్యాయం అధర్మం అని అన్న కానీ పూర్తిగా 100కి 100 పాళ్ళు మనం సత్యంగానే ఉండి, సత్యంగానే నడిచి, సత్యంగానే వెళితే కనుక మనకి ఆ సత్యానికి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, అసత్యానికి చెప్పేవాళ్ళు బోలే మంది పోటీ పడతారు. కాబట్టి ఈ సాక్ష్యం కూడా అవసరం, అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని కొంచెం తెలివితేటలుగా, ధర్మబద్ధంగా, ఏదైనా ముక్కు గడ్డు వస్తే ఏదైనా గోడ గడ్డుకు తప్పుకుని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతున్నట్టు వెళ్ళాలి. అంటే అధర్మంగా వెళ్ళమని, అసత్యం చెప్పమని కాదు, కానీ మన స్థితిని మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మన యొక్క విషయాల్ని యథాతథంగా మనం అన్నీ ఒకేసారి చెప్పకుండా వాళ్ళ కష్టాన్ని చెప్పి, అవసరం వచ్చినప్పుడు సాక్ష్యం కావాల్సినప్పుడు మరొకటి చెప్పాలి. ఫస్ట్ నుంచి చివరిదాకా అన్నీ చెప్పేస్తే అందులో ఏమేమి ఉన్నాయి అని ఎదుటి వాళ్ళు తెలుసుకుని వీడి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాద ప్రతివాదాల్లోనూ ప్రొసీజర్లోనూ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి టాక్ట్ఫుల్గా ఉంటే కానీ ఇందులో ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి సార్. రావును గారు, నేను కోరుకునేది ఏంటంటే గురువు గారు, మీ నుంచి మీరు ఇన్ని చదువుకున్నారు, ఇన్ని గ్రంథాలు చదివారు, ఓన్లీ ఏదో ప్రాపంచిక చదువు ఒకటే కాకుండా ఎన్నో ఆధ్యాత్మిక చదువులు, అంటే జ్యోతిష్ శాస్త్రం, వాస్తు,
ఈ దగ్గర చూశాను, గురువు గారి దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈయన గురువు గారు చాలా మంది గురువులను కలిశారు. ఆ, అందరి దగ్గర నుంచి కూడా ఏదో ఒక సామెత ఉంది, రేపు చనిపోతున్నామన్నా కూడా ఈ వేళ నేర్చుకోవాలట, మనం నిత్య విద్యార్థిగా ఉండాలట. అంత ఓపిక ఎవరికీ లేదు ఈ రోజుల్లో. అంటే ఒక డిగ్రీ లేదా ఒక పీజీ చదవడానికే అలసి సొలసిపోయి నా వల్ల కాదనే పరిస్థితి, మధ్యలోనే బ్రేక్ ఇదవుతున్నారు. అలాంటిది మరి నెక్స్ట్ మనం వీడియోలో తెలుసుకుంటాం. ఈయన చదువుకున్నటువంటి గురుగారు చదివినటువంటి చదువులు ఏమేమి డిగ్రీలు చేశారు, ఎన్ని డిగ్రీలు చేశారు, ఎన్ని పీజీలు చేశారు, ఎన్ని డాక్టరేట్లు చేశారు, ఏ యూనివర్సిటీలు వారికి వాటి సర్టిఫికేట్స్ ఎట్లా వచ్చినవి, అవి డాక్టరేట్లు ఏ యూనివర్సిటీల ద్వారా చేశారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఈ ఈ జ్యోతిష్యము ఏ కాకుండా వాస్తు, సంఖ్యాశాస్త్రం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో విభాగాలు, హస్త సాముద్రికం, వీటి మీద కూడా మీకు మంచి పట్టు ఉంది. పట్టు ఉందండి. ఎక్కువగా మట్టుకి పరాశర, కేపీ వీటి మీదే అంటే వారికి ఇవి చూస్తున్నాం. అంటే న్యూమరాలజీ కూడా పర్వాలేదు. హస్త సాముద్రికం మట్టుకి కొంచెం బాగా మరి టైం ఇవ్వాలి, వాడు అన్ని చూసేయాలి. కానీ ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఏమిటంటే ఇలా కూర్చుని అలా వెళ్ళిపోవాలి, 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి నేను వెంటనే అంటే కుదరదు. హస్త సాముద్రికానికి కొంచెం టైం టేకింగ్. మిగతా అన్ని పర్వాలేదు, మనం ఏదో సాఫ్ట్వేర్లన్నా ఇవన్నీ ఎక్కడున్నాయో చూడడం, మనం స్పీడ్గా చెప్పాలంటే మిగతా వాటిలో చెప్పవచ్చు. హస్త సాముద్రానికి కొంచెం ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. అలాగే ఫేస్ రీడింగ్ సైకాలజీకి, ఆస్ట్రాలజీకి కూడా సంబంధం ఉంది. అలాగే కళల శాస్త్రం, డ్రీమ్ కూడా సైకాలజీకి, ఆస్ట్రాలజీకి సంబంధం ఉంది. చాలా దగ్గర సంబంధం ఉందండి. గురుగారు, మిమ్మల్ని ఒక సీక్రెట్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇన్ని పుస్తకాలు చదువుతారు కదా, ఇన్ని గ్రంథాలు చదువుతారు, జ్యోతిష్యం మీద కావచ్చు, లా మీద కావచ్చు, సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం మీద కావచ్చు, ఇంకా కొత్త పుస్తకాలు కొంటానే ఉంటారు. ఇవన్నీ మీ మెమరీకి, మీ మెమరీ పవర్కి, మీ జ్ఞాపక శక్తికి మీరు మళ్ళీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళారంటే అక్కడ ఆ విద్యార్థులకు కావాల్సింది చెప్తారు. కాలేజీ నుంచి ఆ క్లాస్ అయిపోయింది, ఇంటికి వస్తారు, జ్యోతిష్యం కన్సల్టేషన్ ఎవరో చెప్పాలి, జ్యోతిష్యం గురించి చెప్తారు. మళ్ళీ ఎవరో మా ఇల్లు చూడండి, మా ఆఫీస్ చూడండి అని వాస్తుకు తీసుకెళ్తారు, అక్కడ వాస్తు గురించి చెప్తారు. ఇంకొకళ్ళు ఏదో లక్కీ నెంబర్స్ అడుగుతారు, న్యూమరాలజీ గురించి చెప్తారు. ఇవన్నీ మీకు ఎలా గుర్తుంటాయి? అది సీక్రెట్ మాకు చెప్పండి. అది ఇట్లా సీక్రెట్ అంటే ప్రత్యేకంగా లేదండి. కానీ నేను ఎప్పుడు కూడా మా గురువు గారు అందరూ చెప్పేది, మీరు ఏది ఉపాసన చేస్తారు, ఏదైనా ప్రత్యేకించి పూజ ఉందా మీ వెనకాల, లేకపోతే ఏదైనా మీ మెమరీ పవర్ పెరగడానికి, అంత మెమరీ ఉండడానికి ఏంటి అనేది నా జిజ్ఞాస. దీని రహస్యం ఏమిటంటేనండి, మనం ఎక్కువగా అందరూ కూడా ఏమని చెప్తారంటే ఈ భూత భవిష్యత్తు వర్తమానాల్లో, వర్తమానం తప్పించి ఈ భూతాల్లోనూ భవిష్యత్తులోనే ఎక్కువగా బతుకుతూ ఉంటారండి. అలా చేసినప్పుడు మన జీవితం ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. బుద్ధుడి దగ్గర నుంచి కూడా నేను సోషల్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ అని పిహెచ్డి ఫిలాసఫీ అదే సబ్జెక్ట్ మీద తీశాను. జనరల్గా అందరూ సైకాలజీలోను అందరూ కూడా ఎక్కువ ఏ సైకాలజీ అయినా ఇంకోటైనా మరొకటైనా కూడా వర్తమానంలో నువ్వు బతుకు అని అంటూ ఉంటారండి. అంటే ఎవడో నేను ఏదో రాలేదు, ఈ వేళ వచ్చింది, రేపేమో ఇంకోటి ఏదో వస్తుంది. ఇప్పుడు ఈ వేళ మన పరిస్థితి ఏమిటో చూసుకుని వర్తమానంలో కనుక మనం జీవించగలిగితే మనకు ఆ జీవితంలో సక్సెస్ వస్తుందండి. నేను అక్కడ చదివినప్పుడు ఆ సైకాలజీ అంటే అదే చెప్తాను. అకౌంటెన్సీ, కామర్స్ చెప్పమంటే దాని గురించి ఆలోచిస్తాను. ఇంకా మా భార్య గురించి, పిల్లాడి గురించి, ఇంకొకటి గురించి జ్ఞాపకం ఉండదు. ఇంట్లో ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాను, ఇవన్నీ ఉండవు. అందుకని దాని మీద కీన్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మిగతావన్నీ కూడా నాకు దూరంగా పెట్టడం వల్ల నేను ఇది ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ మీదే ఉంటాను. ఆ వాస్తు అంటే వాస్తు మీదే ఉంటాను, న్యూమరాలజీ మీదే ఉంటాను. మిక్స్ మట్టుకి ఏది చేయను. అదే వర్తమానంలో ఎక్కువగా జీవించడం వల్ల ఈ సక్సెస్ వచ్చిందని ఆ చిరు రహస్యం అండి. మీది ఏంటి అసలు షెడ్యూల్ ఏంటి? ఏదో ఉంది మీ వెనకాల. అయితే అంటే అందరూ కూడా ఈ వాస్తు చెప్పినా, ఇవి చెప్పినా, జ్యోతిష్యం చెప్పినా అందరూ కూడా ఏదో ఉపాసన చేయాలి, దేవుడి దగ్గర స్తోత్రాలు చదవాలి, లేకపోతే ఇంకోటి ఏదో మాట కట్టొస్తాను. మీ క్లయింట్స్ కొంతమంది నా దగ్గర చెప్పారు, గురువు గారు చెప్పేవి ఆయనకి మరి ఏ బలం ఉందో ఏమో తెలియదు, ఆ సమయంలో ఆ సందర్భంగా చెప్పినటువంటి ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు మా జీవితంలో జరుగుతున్నాయండి. ఆయన దగ్గర ఏం చేస్తూ ఉంటారో మాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చినటువంటి సలహా, ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ మా జీవితంలో బాగా పనిచేసింది అనే ఒక పాజిటివ్ టాక్ అనేది నేను చాలా మందిలో వినటం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా పిల్లలకి నువ్వు చదువు అని చెప్తున్నారు తప్ప ఆధ్యాత్మికత అంటే మనం ఉదయం లేచిన తర్వాత
కనీసం సూర్య నమస్కారం చేసుకోవాలి, ఒక దీపం వెలిగించుకోవాలి. ఇలా కనీసం ఒక దేవుడు దండం పెట్టుకొని, సూర్య భగవానుడికి దండం పెట్టుకొని నువ్వు ఒక పని మొదలు పెట్టినట్లయితే బాగుంటుందని చెప్పి, కనీసం ఎవరో వారి తల్లిదండ్రులు సరిగ్గా చెప్పట్లేదు, ఆ పిల్లలు సరిగ్గా చేయట్లేదు. మరి వాళ్ళ పట్ల మీరు మీ మీ పరంపరలో మీ తల్లిదండ్రులు మీకు ఎటువంటి నేర్పించి మీరు ఈ స్థితికి, వాళ్ళు ఎలాంటి ఎంతో గొప్ప విషయాలు నేర్పుతారు కానీ ఈ స్థాయికి మీరు వచ్చారు, నేర్పించారు. కాబట్టి మీరు మరి వారికి సందేశం ఏమిస్తారు మన ఛానల్ ద్వారా? ఇది కూడా చాలా మంచిదండి. పిల్లల్లో ఆధ్యాత్మికత అంటే బాగా తగ్గిపోయిందండి. ఇంకోటి ఏంటంటే పొద్దున్న 8ంటికి వెళ్ళిపోవాలంటే 6ంటికి లేచినా కూడా వెళ్ళలేకపోతున్నారు. టిఫిన్ అది చేసి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు వరుసగా పెట్టేసేసి వాళ్ళే కలిపేసి వాళ్ళ నోట్లో పెట్టేసి తినేసి వెళ్ళగలుగుతున్నారు. అంటే వాళ్ళు చేసిన టిఫిన్ కానీ, వాళ్ళు వెళ్ళడం కానీ, వాళ్ళు తవలడం కానీ లేకపోతున్నారు. దీంట్లో ఆధ్యాత్మికత ఉండలేదు. కానీ నా విషయానికి వచ్చేటప్పటికీ మేము దేవాలయంలో అర్చకత్వం కాబట్టి చిన్నప్పుడు వెళ్ళడం, అక్కడ అర్చన చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇవన్నీ చదవడం ద్వారా కూడా మనకు ఆధ్యాత్మిక బలం, ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. అందుకోసమని ఇలా వీళ్ళందరూ చదవలేకపోయినా కూడా ఇంటి దగ్గర కనీసం ఆ టీవీలోనో లేకపోతే టేప్ రికార్డుల్లోనో సెల్ ఫోన్లోనో విష్ణు సహస్రనామం, మళ్ళీ లలితా సహస్రం, శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర సుప్రభాతం, ఇలా ఏ రోజుకి ఆ రోజు వినొచ్చు. లేదా ఒకే రోజు ఏ దేవుడికి అదే నచ్చితే చేస్తే ఆ యొక్క దైవబలం కూడా వీళ్ళని రుజు మార్గంలో వెళ్ళడానికి, మంచిగా వెళ్ళడానికి, బాగా చదవడానికి, భక్తిగా ఉండడానికి, ఆ భక్తి ద్వారా మానవ విలువలు ఎంతో నేర్పకపోతే దాని ద్వారానే వీళ్ళు నేర్చుకోవడానికి బాగా అవసరం ఉంటుంది. అందరూ అలా చేయాలని నేను ఆశిస్తున్నాను సార్. ఇది కలియుగం గురువు గారు, మీకు తెలియదు కాదు. ఈ కలియుగంలో మనుషులు ఎందులో అయితే ఆనందం లేదో అందులోకి ఎక్కువ పరిగెడతా ఉన్నారు. సో ఒక మనిషి, మీరు ఇంత ఫిలాసఫీ చదివారు, జ్యోతిషాస్త్రం చదివారు, వాస్తు ఇవన్నీ రీసెర్చ్ చేశారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి డబ్బు అయితే మాత్రం ఉద్యోగం, వ్యాపారం చేసి సంపాదిస్తారు, ఆనందం లేదు. మరి ఆనందం కోసం మెయిన్ ఆనందం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక డిప్రెషన్ ఉంది. మీరు ఎంతో మంది పేషెంట్లు మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. సో ఒక్క 2 ముక్కల్లో ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే మరి వాళ్ళు ఏం చేస్తే బెటర్గా ఉంటారు? ముఖ్యంగా వాళ్ళకి భయం, భక్తి అన్నది చిన్నప్పటి నుంచి నేర్పించలేదు. దేవుడు అంటే ఒక భక్తి అయినా ఉండాలి, దేవుడు అంటే ఒక భయమైనా ఉండాలి. అదొకటి తప్పనిసరిగా ఉండాలండి. 2 మానవ విలువలు మానవులు పాటించట్లేదు, తెలుసుకోవట్లేదు, ఉపయోగించట్లేదు. పశువులు, పక్షులు కొన్ని వాళ్ళకి విలువలు ఉన్నాయి. ఒక కుక్క పోతే ఇంకో కుక్కలు అన్నీ వస్తాయి. ఒక కోతి పడిపోతే అనేక కోతులు వచ్చి వాటిని రక్షించడానికి చూస్తాయి. అలా ఒక కోతి పిల్ల పడిపోతే అందరూ వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ జంతువుల్లో ఉండే విలువలు మానవుల్లో కూడా కొంచెం వాళ్ళ విలువను వాళ్ళు పాటిస్తే మానవుడిగా వాళ్ళ విలువ బాగుపడుతుంది, సమాజ విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ మానవ విలువల్లో దయా, జాలి, కరుణ, ప్రేమ ఇలాంటివి కొంచెం తర్వాత తల్లిదండ్రులను గౌరవించడం, నిజాయితీగా ఉండడం, ధర్మంగా ఉండడం ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళలో ఈ ఆవేశాలు, ఎమోషన్స్ అన్నీ కూడా తగ్గి వాళ్ళు కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుడికి దండం పెడితే మనకు వచ్చేస్తుందా, అయితే నేను చదవడం మానేసి దేవుడికి వెళ్ళి దండం పెట్టేస్తాను, కొంచెం రీజనింగ్గా కాకుండా ఏదో మూఢనమ్మకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు పిల్లలు. దానికి నేనేం చేశాను అంటే, నాకు కూడా అలాంటివి ఎదురయ్యాయి కాబట్టి వాటి టైంలో 2004, 5, 6లో టేప్ రికార్డులు ఎక్కువ ఉండేవి, సెల్ ఫోన్ గంట కూడా. ఆ టేప్ రికార్డులో ఏ సైడు బి సైడు కూడా విష్ణు సహస్రనామం పెట్టేసి వీళ్ళు లేస్తున్నాడు అనగానే అబ్బాయి వెంటనే నొక్కేసి వాడిని అది పెట్టి అందులో 2, 3 మీ అబ్బాయి లేచే టైంకి మా అబ్బాయి లేచే టైంకి నేను 6ంటికి లేస్తే వాడు 6, 6:30, 7ంటిగా లేస్తే వాడు లేచిన వెంటనే అక్కడ పెట్టేసి వాడిని వాడు దాని చుట్టూరా తిరుగుతూ అలా చూస్తూ ఇలా చూస్తూ అవన్నీ నేర్చుకున్నాడు. దాన్ని నేర్చుకోవడం వల్ల దైవభక్తి అది రావడం. ఇది మామూలుగా అన్నింటిలోనూ అన్ని దేవుళ్ళని మేము ఎక్కువ కలుస్తూ ఉంటాం. తప్పనిసరిగా విష్ణు దేవాలయాలు చేస్తూ ఉంటాం, శివ దేవాలయానికి వెళ్తూ ఉంటాం. ఏవైనా సరే అన్ని వాడికి నోటికి వచ్చేసాయి. విష్ణు సహస్రం వచ్చేసింది, ఇవన్నీ వచ్చింది. దాని యొక్క లాభాన్ని వాడు పొందాడు, మేము కూడా సంతోషంగా ఉండగలిగాం. అలాగా వాళ్ళు చదివినా చదవకపోయినా వాళ్ళు చెప్పామండి చదవట్లేదు, వాళ్ళ కర్మాన్ని వాళ్ళు వదిలేయకుండా
తల్లిదండ్రులు ఏదో కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళు లేవగానే వీళ్ళు చదివి వినిపించడం, టేప్ రికార్డు పెట్టడం, లేకపోతే సెల్ ఫోన్లో పెట్టడం, టీవీలోనో పెట్టడం, ఇంట్లో అందరూ కూడా మెలకుగా ఉన్నప్పుడు ఏదో ఒకటి దేవుడి చాంటింగ్ ఉండాలండి. ఆ చాంటింగ్ ఉంటే దాని యొక్క ఫలితం అందరికీ కూడా పాజిటివ్గా ఉంటుంది సార్. మరి గురువుగారి యొక్క పిల్లలు అకాడమిక్ అంటే ప్రాపంచిక చదువుకుని ఉద్యోగం చేయడంతో పాటు మరి చిన్నప్పటి నుంచి వారికి మంచి తర్ఫీదు ఇచ్చి మంచి గుణగణాలు నేర్పించి చెప్పారు కదా గురువుగారు, వారు లేవక మునిపే విష్ణు సహస్రనామం పెట్టేవారు. అలా వాళ్ళని ఆధ్యాత్మికంగా కూడా ట్రైన్ చేసి దైవానికి దగ్గరగా ఉండే విధంగా ఆయన ట్రైన్ చేసి చేయడం వల్ల మరి ఎంతో డిసిప్లైన్గా వారి పిల్లలు ప్రయోజకులయ్యి మరి ఎంతో ఆదర్శవంతంగా జీవిస్తూ ఉన్నారు. అలాగే మీ పిల్లలు కూడా మరి ఎంతో ఆదర్శవంతంగా ఒక చదువు ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదు, విలువలు కూడా ఉండాలని గురువు గారు మరి ఈ శ్రీ విద్యుల్లత ఛానల్ ద్వారా మరి ఆయన చదువుకున్న, ఆయన రీసెర్చ్ చేసిన ఎన్నో గ్రంథాల్లోంచి మీకు వ్యక్తిత్వ వికాసం, అలాగే మనోవైజ్ఞానిక శాస్త్రం, వాస్తు, జ్యోతిష్యం, ఇలా ఆయనకున్న నాలెడ్జ్ అంతా కూడా మీ అందరికీ షేర్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని పూర్తిగా చూసి ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది సార్. ఈవేళ సోషల్ మీడియాలో మనకి పనికిరానివి ఎన్నో చెప్తూ ఉన్నారు. అంటే మన జీవితానికి, మన వ్యక్తిత్వానికి, మన ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగడానికి ఏవేవో చెప్తున్నారు, అవేమీ మనకు ప్రయోజనం లేదు. సో ఏవైతే మనల్ని శారీరకంగా, మానసికంగా, మరి బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా మనకి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా గురువు గారు వారి అనుభవంలోంచి చెప్పడం జరుగుతుంది. వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్. నమస్కారం సార్. ధన్యవాదాలండి అందరికీ.